పెట్టా గడప మీద పెట్టేసాను. ఏంటంటే గడపకి ముగ్గు పెట్టావని అడుగుతున్నారు అనమాట. పసుపు రాసేసి వదిలేసానేమో అనుకున్నారు. పసుపు రాసి ముగ్గు పెట్టాను అని చెప్తున్నాను అనమాట. ముందుగా మనం కుక్కర్లో శనగపప్పు వేసుకుని ఉడికించుకోవాలా. లోపల కప్పు వేసుకుంటే కనుక పొంగిపోకుండా ఉంటుందన్నమాట. ఒక కప్పు శనగపప్పు ఉడికించుకుని పెట్టుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇదిగోండి, ఇది పప్పు చేస్తాను. అంటే ఇది నిన్నటి చేసింది కాడ ఉగాది రోజు ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. నేను బూరెలు చేయడానికి అని చెప్పి, అదే పూర్ణాలు చేయడానికి అని చెప్పి ఒక గ్లాసుడు పప్పు ఉడికించుకున్నా. ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇది ఇలా మెత్తగా ఎనపబడకపోతే మిక్సీలో వేసేసుకోండి. నాకైతే చక్కగా బాగానే ఉడికిపోయింది. ఇలా నొక్కేసుకుంటే సరిపోతుంది. ఇదంతా తీసేసి వేరే ఒక దాంట్లో పెట్టుకుని దీంట్లోనే నేను బెల్లం పాకం పట్టుకుంటాను. ఒక కప్పుతో కప్పుడు నేను పప్పు పోసి, ఈ కప్పుతోటి కప్పుడు పప్పు పోసుకున్న, ఈ కప్పుతోటి కప్పుడు బెల్లం వేసుకుని పాకం పట్టేసుకుంటా. పాకం పట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు నేను, సరేనా? అయితే దీనికి కావాల్సినవి ఇదిగోండి. ఇదేమో తోపు, బూరెలకి తోపు పెట్టుకుంటాం కదా, పూర్ణాలకి తోపు అనమాట. పప్పు బియ్యం, ఒక గ్లాసు బియ్యం పోస్తే హాఫ్ గ్లాసు మినపప్పు వేసుకుని నానబెట్టేసుకున్నా. ఇది అలాగే ఇది పొంగి బూరెల కోసం అని చెప్పి మినపప్పు నానబెట్టుకున్నాను. అలాగే యాజ్ యూజువల్గా పులిహోర చేయాలి కదండి, మామిడికాయతోటి పులిహోర చేసేస్తాను అనమాట. మామిడికాయ ఈ కొబ్బరితోటి పులిహోర చేస్తాను. ఇంతే, ఈరోజు ఈ 3 చేస్తాను. ఇది ఒకసారి కడిగేసేసుకుని ఇందులో ఈ బెల్లం వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించుకుని బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడపోసేసుకుని మళ్ళీ పాకం పెట్టుకోవాలి. దీంట్లో ఇలాచీ పొడి వేసుకునే వాళ్ళు ఇలాచీ పొడి దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను ఈ పప్పు అంతా రుబ్బేసుకుంటాను. ఇవన్నీ రుబ్బుకోవాలి. చూసారా ఇట్లా పాకం పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, పాకం ఇలా వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే దంచి పెట్టుకున్న ఇలాచీలు వేసేసుకోవాలి. నేనైతే తొక్కలతోటే వేసుకుంటాను. మీరు వద్దు అనుకుంటే తీసేసుకోండి. అలాగే ఇదిగోండి, నేను మెత్తగా గరిటతో ఇలా మెదిపేసుకున్న పిండి అనమాట. అదే శనగపప్పు. అమ్మ, దీని మీద పడిపోతుందేమో, జాగ్రత్తగా వేసుకోవాలి. పాకం మీద పడితే కాలుతుంది కదా, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకుంటే మనకి ఉండలాగా అయిపోతుంది అనమాట. చూడండి, మనం బెల్లం కరిగిన తర్వాత పాకం వచ్చిన తర్వాత ఇలా శనగపప్పుని, ఉడికించిన శనగపప్పుని దీంట్లో వేసేసుకుని చక్కగా ఇలా అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఇట్లా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమో పొంగు బూరెల కోసం మినపప్పు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీనికి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ పిండి నేను దీంట్లో వేసుకున్నాను. దీంట్లో జీలకర్ర వేసుకోవాలి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని మిక్సీ వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే అల్లం వేసుకునే వాళ్ళు అల్లం వేసుకుని, నేను అల్లం వేయలేదు కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను. శుభ్రంగా చేతితో కలిపేసుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేస్తూ బాగా ఒక 5 మినిట్స్ కలిపితే చక్కగా బాగా వస్తాయి అన్నమాట. పొంగుబూలు అనేది బాగా వస్తాయి. మనం ఆయిల్లో వేయట్లేదు. ఆయిల్లో వేయకుండా చేసే విధానం ఎలా చేయాలో చూపిస్తాను మీకు నేను, సరేనా? అయితే ఇదిగోండి, ఇది పూర్ణాలకి తోపు పిండి అనమాట. పూర్ణాల పిండి ఇదిగో, తోపు పిండి ఇదిగో, ఇదిగోండి పొంగు బూరెల కోసం అని చెప్పి ఇదనమాట. సో ఇంకా పులిహోరకి రైస్ అయితే అవుతుంది. ఇవాళ మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ బాగానే పుల్లగా ఉంది. ఈ మామిడికాయ ముక్క అలాగే ఈ కొబ్బరి వేసి పులిహోర చేసేస్తాను. ఇవన్నీ నేను ఇంకా కట్ చేసుకోలేదు. ఇవి నెక్స్ట్ ఈ పని చూడాలన్నమాట. ఇదిగోండి, ఇలాగా ఉండలు చేసేసుకుని పెట్టుకోవాలి. నేను చిన్న చిన్న ఉండలే చేసుకున్నాను. ఎందుకోసం అని చూపిస్తా, ఇంకా చేయాలి. పులిహోర కోసం, మామిడికాయ పులిహోర కోసం కొబ్బరి, మామిడికాయ తురిమేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు కావాలి. ఇదేమో జీడిపప్పు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇది జీలకర్ర కూడా ఆప్షనల్. నేనైతే వేసుకుంటా జీలకర్ర. మీరు మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోవచ్చు. ఇది ఇంగువ కంపల్సరీ వేసుకొని తీరాల్సిందే. ఇంగువ మాత్రం వేసుకోవాలి. ఇవి ఈ పులిహోరకన్నీ పోపు వేయించేసుకుని అన్నంలో కలిపేసుకోవడమే. కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేయించేసుకుని పులిహోర కలిపేసుకోవడమే. మన ఛానల్లో ఉంటుంది, ఫుల్ వీడియో కావాలంటే చూసేసేయండి. ఈ పోపు వేయించుకున్న తర్వాత ఈ రెండు కూడా ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ రెండు కూడా ఒకసారి వేసుకుని వేపించేసుకోవాలి. వేపించుకున్న తర్వాత అప్పుడు కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పేసాను చూసారా, చాలా బాగుంటుంది.
అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇది చేసుకుందాము. ఇది ఎలా చేసుకుందాము ఏంటనేది మీకు చూపిస్తా, సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏం చేయబోతున్నాను అంటే, ఇప్పుడు గుంత పునుగులు వేసుకునే ఒక పాత్ర తీసుకుందాము. దానికి కొద్దిగా నెయ్యి రాసుకుందాం ఇలాగా. నేను నేతితోటే చేస్తానండి. ఆయిల్ ఎసరు పెట్టను. ఆయిల్ ఎసరు పెడితే ఒక హాఫ్ లీటర్ ఆయిలైనా ఎసరు పెట్టాలి. ఎసరు పెట్టిన తర్వాత ఇవన్నీ దాంట్లో వేయించాలి. వేయించిన తర్వాత ఆయిల్ అంతా ఏం చేయాలి అర్థం కాదు. వాడాలి అంటే కూరల్లో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు నేను ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. సో, ఆ బాధ అంతా ఎందుకు అని చెప్పి అందులోనూ నేను పప్పు నూనె వాడుతున్నానండి. నువ్వుపప్పు నూనె వాడుతున్నాను. నువ్వుపప్పు నూనె పిండి వంటలకి బావుండదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే నెయ్యి పెట్టుకున్నానండి. ఒక కప్పు ఉంది కదా! ఆ కప్పుతోటి సగం కప్పే నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యి తీసుకొని ఆయిల్ ఎసరు పెట్టకుండా చక్కగా హెల్తీగా, చాలా హెల్తీగా ఆహ్, గుంత గుంత పునుగులు వేస్తాం కదా! కాబట్టి గుంత పూర్ణాలనమాట ఇది. గుంత పూర్ణాలు చేసుకుందాం మనము. గుంతలో పడ్డ పూర్ణాలు. బావుంది కదా పేరు. అయితే దానికి నెయ్యి రాసుకున్నాం కదండీ! స్టవ్ మీద పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే చాలా తక్కువ మంటలోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం పూర్ణాలు ఉండలు చేసుకున్నాం కదా! ఆ శనగపప్పు పూర్ణాలు ఉండలు చేసుకున్నాం కాబట్టి అవి దాన్ని ఇలా మనకి తోపుపిండి ఉంది కదండీ! ఆ తోపుపిండిలో ఇలా ముంచేసి ఇవన్నీ దాంట్లో గుంటల్లో చక్కగా వేసేసుకోవడమేనండి. నాది 7 గుంటలనమాట ఇది. ఈ 7 గుంటల్లోనూ చిన్నది చాలా క్యూట్‌గా ఉంటుంది. బుజ్జిగా ఉంటుందనమాట ఆ గుంత పునుగుల పాత్ర. దాంట్లో ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని దాంట్లోనే వేసేసుకొని 7 ఒస్తాయి కదా! ఏడిట్లోనూ 7 వేసేసుకున్నాను. అలా కొంచెం టైమే పడుతుంది. కానీ హెల్తీగా కావాలనుకున్నప్పుడు టైం పట్టినా, ఏం పట్టినా కూడా నేను ఇలాగే చేసుకుంటానండి. అందరూ మా ఇంట్లో ఆయిల్ పిండి వంటలు చాలా తక్కువగా తింటారు. అందులోనూ డాక్టర్ ఎక్కువ వాడొద్దని చెప్పినప్పుడు, ఆయిల్ ఎక్కువ వాడొద్దని చెప్పినప్పటి నుంచి ఇంకా తగ్గిచ్చేసాననమాట. మీరు ఏమన్నా అనుకోండి నాకేం పర్వాలేదు. నేనేమనుకోను. ఆయిల్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేనెక్కువ వాడను. ఊరగాయల్లో తప్పదు కాబట్టి అవి వేస్తూ ఉంటాను. అది కూడా అందరూ వేసినంత కాకుండా నేను తక్కువే వేస్తాను. అలా అని నా ఊరగాయలు పాడైపోవడము, వాసన రావడము అలాంటిది ఏది ఉండదండి. చక్కగా నిలవుంటుందనమాట. అయితే నేను ఒక రౌండ్ వేసేసాను. గుంత పునుగులు కాదులెండి. గుంత పూర్ణాలు. ఆహ్, తర్వాత గుంత పునుగులు కూడా యేసుకుందామండి. అదే మేము చప్పిడి బూర్లంటాము. ఆ చప్పిడి బూర్లు ఇవి కూడా నూనెలో వేసుకొని వేయించుకుంటామనమాట. అంటే యాక్చువల్‌గా ఈరోజు ఉగాది రోజు నైవేద్యాలు పెట్టుకుంటామనమాట. నైవేద్యం పెట్టుకున్నది ఆకులో వేసి నైవేద్యం పెట్టి అది కడుపు చల్లవని చెప్పి చాకలికిస్తామనమాట. ఇవాళ రేపు చాకలు ఎవరు పట్టుకెళ్ళట్లేదు. కాబట్టి నేను అలా పెట్టడం మానేశాను. మామూలుగానే చేసేసుకొని మహా నివేదన చేసేసుకుంటాననమాట. ఇలా చూడండి బూరెలు ఒక్కొక్కటి కూడా అన్నీ చక్కగా వేసేసుకొని మంచిగా అటు ఇటు కాలిన తర్వాత తీసేస్తున్నాను. ఆ గిన్నెను చూసారా? ఆ గిన్నెలో నేను సగం సగం కంటే తక్కువే తీసుకున్నాను నేను నెయ్యిని. దాంట్లో ఎంత నెయ్యి పట్టిందనుకుంటున్నారు? ఇంకా పావు కప్పు కూడా నెయ్యి పట్టలేదు. తీసిన దాంట్లో పావు వంతు కూడా పట్టల. నాకు ఈ గుంత పునుగులు, అలాగే చప్పిడి బూరెలు వేసుకునేటప్పటికి నాకు అంత నెయ్యి కూడా పట్టలేదనమాట. ఇంకోటి ఒక రౌండ్ ఏసేసాను. తర్వాత రెండో రౌండ్ కూడా ఇట్లా వేసేస్తున్నాను. వేసేటప్పటికి కొంచెం హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆపేసుకొని ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. ఇలా రెండోసారి కూడా నేను చక్కగా వేసేసుకున్నాను. పైన కొంచెం ఇలా నెయ్యి వేసేసుకోండి. ఒక స్పూను నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసామే అనుకోండి చక్కగా ఒక 2 నిమిషాలకి మగ్గిపోతుందనమాట. ఇలా ఇలా మళ్ళీ ఒక 7, 7 ఉండలు చేసుకొని పిండిలో వేసుకొని మొత్తం ఇట్లా చేసేసుకున్నాననమాట నేను. ఇదిగోండి చూడండి చూసేటప్పటికి కలర్ కూడా ఎంత బాగుందో కదా! అయితే మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గట్టి రాకుండా ఉండాలంటే గనక మీరు సోడా వేసుకోండి. లేదు వెట్ గ్రైండర్‌లో వేసుకుంటానంటే గనక చాలా మెత్తగా వస్తాయి. చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది పొంగి బూరెల పిండనమాట. ఉత్తి మినప్పిండే మనం నానబెట్టుకుని ఆ మినప్పిండి రుబ్బేసుకొని దాంట్లో మనం పచ్చిమిరపకాయలును, కొత్తిమీర వేసుకున్నాం కదా! ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసుకున్నాం కదా! దాన్ని కొంచెం నీళ్లు సరిపడా కొద్దిగా నీళ్లు పోసుకొని, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని, ఆ కన్సిస్టెన్సీ సరిగా ఉండేలాగా చూసుకొని, మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా ట్యాప్ చేస్తూ బాగా కలిపేసుకోవాలనమాట. కలుపుకుంటే మీకు సాఫ్ట్‌గా వస్తుంది. దీంట్లో నేను సోడాలు అలాంటివి ఏమీ వాడలేదండి. డైరెక్ట్‌గా ఉత్త పిండితోటే వేసేసుకుంటున్నాననమాట. అదే మీకు వెట్ గ్రైండర్‌లో పిండి అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇది కూడా బానే వచ్చింది. కానీ బూరెలకు మాత్రం కొంచెం కొ కొ అలా అంటే వేడి వేడిగా తినేస్తే బానే ఉంది.
కొంచెం ఎలా అయినా చల్లగా అవుతాయి కదా ఫ్రెండ్స్. మనం తీసుకున్న తర్వాత పూజ అది అయ్యేటప్పటికి కొంచెం పై తోపు పిండి కొంచెం లైట్‌గా గట్టిగా అనిపించింది. మనకి మిక్సీలో కంటే కూడా వెట్ గ్రైండర్‌లో యేసుకుంటే చాలా బావుంటుంది. మిక్సీలో వేసుకున్నా కూడా కాసేపు నానాలి. అది కూడా కొద్దిగా సోడా యేసుకుంటే బావుంటుందనమాట. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరెవరైనా ఇలా ట్రై చేసేటప్పుడు ఆ విధంగా చేసుకొని చూడండి. చాలా చాలా బావుంటుంది. ఆయిల్ తక్కువ తినాలి అనుకునేవాళ్ళు, హెల్తీగా తినాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా చేసుకొని చూడండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్‌లో తెలియజేయండి. సరేనా? నేను ఎక్కువ చాలా సార్లు ఆయిల్ పిండి వంటలు పెట్టడానికి నాకు ఇష్టపడనండి. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు. మా అమ్మాయి అస్సలు ఇష్టపడదు. కాకపోతే మా పిల్లలు ఇప్పుడు లేరు కాబట్టి నేను కూడా అయినా సరే నేను ఇలాగే చేస్తాననమాట. నచ్చిన వాళ్ళు చేసుకోండి. నచ్చని వాళ్ళు చూసి ఓహో! ఇలా కూడా చేసుకోవచ్చనమాట అని అనుకోండి. సరేనా? ఇది గుంత పునుగులకి స్పూన్‌తో వేద్దామని అనుకున్నాను నేను. చప్పిడి బూర్లంటే చప్పిడి కాదులెండి. దాంట్లో కొంచెం కారం కూడా ఏసాం కదా! దాని పేరు అలా అంటారనమాట అంతే. ఆహ్, అయితే ఈ దాంట్లో నేను హ్మ్. ఈ కారం కూడా వేశానని చెప్పాను కదా! అది స్పూన్‌తో వేస్తుంటే పడట్లేదనమాట. ఇంక చేత్తోటి కొంచెం తడి చేసుకొని దాంట్లో వేసేసుకున్నాను. ఈ బూరెలన్నీ వేసేటప్పటికి ఇది నేను స్టవ్ ఆపలేదండి. ఆపకపోయేటప్పటికి అదేమైందంటే కొంచెం నల్లగా అయిందనమాట. అప్పుడు నాలుగోసారి కదా వేయడం ఇది. 3 సార్లు బూరెలు వేశాను. నాలుగోసారి ఈ చప్పుడు బూరెలు వేసేటప్పటికి కాస్త ఈ కలర్ ఇలా వచ్చింది. రెండోసారి మళ్ళీ స్టవ్ ఆపేసి మళ్ళా ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళా వేస్తున్నాననమాట. వేసేటప్పటికి కొంచెం కలర్ బాగొచ్చాయి చూసారా? ఇదనమాట. కొంచెం మనకి లో తక్కువ మంటలో పెట్టుకోవాలి. కాసేపయ్యేటప్పటికి ఎట్లా అయినా సరే గానీ కొంచెం వేడెక్కిపోతూ ఉంటుందనమాట. చిన్న బుజ్జి పెనం కదండీ! అందుకని తొందరగా వేడెక్కిపోతుంది. అందులోనూ నాది ఇది పెద్ద స్టవ్ అనమాట. ఎక్కువ హైలో మండుతుంది. నాకు ఈ చివర పెట్టుకుంటేనే కన్వీనియంట్‌గా ఉంటుంది. అందుకని ఇలా పెట్టుకున్నాననమాట. మొత్తం మీద అన్నీ ఇలా వేసేసుకుని గొంత పునుగులు అనుకోండి పోనీ దాన్నేమంటారో చప్పిడి బూర్లు, తీపి బూర్లు ఈ 2 కూడా వేసుకోవడం పూర్తయిపోయింది. కానీ సాఫ్ట్‌గానే వచ్చాయిలెండి. చక్కగా వచ్చాయి. మా వారికి నచ్చింది, నాకు నచ్చింది. తినేది మేమిద్దరమే కదా ఫ్రెండ్స్. మా ఇద్దరికీ నచ్చితే చాలు. చూసేవాళ్ళకి మీకు నచ్చిందో, నచ్చలేదో కామెంట్‌లో తెలియజేయండి. ఇదిగోండి మామిడికాయతో ఇవాళ చెయ్యాలి కాబట్టి మామిడికాయ పులిహోర చేశాను. అలాగే చప్పిడి బూరెలు చేశాను. అలాగే పూర్ణాలు కూడా చేసేసాను. గుంత పూర్ణాలు, గుంత చప్పిడి బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.